నిమిషం అట్లా 21/12/2017 సాయంత్రం ఆకుల మహేష్ ఇతను రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి ఈరోజు జగిత్యాల ఆటో యూనియన్ తరఫున వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ యూనియన్ అందరూ కలిసి ఆ కుటుంబానికి ఏదో చేయూతలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక 5,000 రూపీస్ ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఇట్లా కావాలని ఎవరు కోరుకోరు, కానీ ఇట్లా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఒక యూనియన్ ముందుకు వచ్చి ఇలా చిన్న ఆర్థిక సాయం చేయడం కూడా అభినందనీయం. ఈ సందర్భంగా ఆటో యూనియన్లు జగిత్యాలను అప్రిషియేట్ చేస్తూ వారిని అభినందిస్తారు. 21 నాడు జరిగినటువంటి యాక్సిడెంట్లో చనిపోయిన మహేష్ గారికి మేము వారికి శిరస్సు వంచి మేము ఈరోజు డీజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యుల అందరించేగా 5,000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. ఇలాంటి బాధాకర విషయాలు మరి ఎవరికి రాకుండా ఉండాలని చెప్పి మేము డీజిల్ ఆటో సంక్షేమ సంఘం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసేటప్పుడు నిదానంగా నెమ్మదిగా వెళ్ళి వారి కుటుంబాలను పోషించే విధంగా జీవించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత నెలలో 21/12/2017 నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మా ఆటో డ్రైవర్ ఆకుల మహేష్ గారికి గౌరవ ట్రాఫిక్ ఎస్ఐ గారి చేతుల మీదకి వెళ్ళి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కూడా మరి సంక్షేమ సంఘం మా ఆటో యూనియన్ ముంగట పెట్టుకొని మా వంతుగా మేమే స్వయంగా కష్టపడి జమ చేసుకున్న పైసలు మేము సహాయం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు గత 11-12 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఎలాంటి గవర్నమెంట్ పరంగా కానీ ఎవరి పరంగా కూడా మనకు ఇంతవరకు ఎలాంటి ₹1 కూడా రాలేదు. కాబట్టి ఇక ముందైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏ నాయకులైనా పర్వాలేదు ఆ పిల్లలకు కానీ ఆ కుటుంబానికి కానీ వాళ్ళకు తోచినటువంటి ఆర్థిక సహాయం చేసి మానవులుగా నిరూపించుకోవాలని కోరుకుంటూ, ఇక ముందు డ్రైవర్లకు ఒకటే సూచన, మీకు లైసెన్స్ లేకున్నా ఇన్సూరెన్స్ లేకున్నా బండి నడుపుకున్నా కానీ అవి లేనప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ముంగట ఉంచుకొని మనకు బండి కావాల్సిన పేపర్స్ అన్నీ ముంగట పెట్టుకొని కూడా మనం నడుపుకోవాలని ఈ సందర్భంగా